హాయ్ ఫ్రెండ్స్, క్రిస్ హెమ్స్వర్త్, మార్క్ రఫాలో, హ్యాలే బెర్రీ ప్రధాన పాత్రలు పోషించిన క్రైమ్ 101 సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మైక్ డేవిస్ అనే వజ్రాల దొంగ చివరిసారిగా ఓ దొంగతనం చేసి రిటైర్ అయిపోదాం అనుకుంటాడు. అయితే అతన్ని పట్టుకోవడం కోసం ఎంతో కసిగా ఎదురు చూసే డిటెక్టివ్ లవ్ లుబెస్నిక్ మైక్ డేవిస్ని పట్టుకున్నాడా లేదా హైవే 101లో దొంగతనాలు చేస్తూ అన్ని దొంగతనాలు ఆ హైవేలోనే చేస్తూ కనపడకుండా తిరుగుతున్న మైక్ డేవిస్ చివరిసారిగా చేద్దాం అనుకున్న దొంగతనం ఫలించిందా లేదా, అతని ప్రేమ వ్యవహారం ఎంతవరకు వచ్చింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే పాజిటివ్స్ చెప్పాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోతుంది. ఫోటోగ్రఫీ క్రిస్టఫర్ నోలన్ సినిమాల్లో ఉండే ఫోటోగ్రఫీ కనబడుతుంది. కథ పెద్ద కొత్త కథ కాదు, అలాగని స్క్రీన్ ప్లే కూడా సూపర్గా సాగింది అని చెప్పలేను. చాలా స్లోగా మధ్య మధ్యలో ప్రేమ కథ అడ్డం వస్తూ కథలో ఉన్న ఫ్లోకి అడ్డం వస్తూ ఉంటుంది. అయినా సరే సినిమాని ఇంట్రెస్టింగ్గానే తీశాడు దర్శకుడు. అక్కడక్కడ స్టైలిష్ విజువల్స్తో వావ్ అనిపించే యాక్షన్ స్టంట్స్తో సినిమా సాగుతుంది. మధ్యలో పాలసీలు చేసే పాత్రలో హ్యాలే బెర్రీ కూడా బాగానే నటించింది. అయితే ఆ పాత్రని అంత సరిగ్గా దర్శకుడు ఉపయోగించుకున్నట్లు ఎక్కడా అనిపించదు. అక్కడక్కడ రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి, అసభ్యకర సన్నివేశాలు అయితే ఉండవు. మైక్ డేవిస్ ప్రేమ కథ చూడడానికి బాగానే ఉంటుంది. హీరోయిన్గా నటించిన అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. అయితే సినిమాలో పెద్ద ప్రధాన మైనస్ ఏంటి అంటే ఇంట్రెస్టింగ్గా మలుపులు తిప్పుతూ ట్విస్టులు ఉంటూ కథను ముందుకు సాగించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. క్లైమాక్స్ కూడా హడావుడిగా ముగించినట్లు అనిపిస్తుంది. పర్వాలేదనిపించే ఈ థ్రిల్లర్ ఇంగ్లీష్లో థియేటర్లో రిలీజ్ అయింది. ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్టర్స్ నటించిన తీరు ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. డేవిస్ పాత్రలో క్రిస్ హెమ్స్వర్త్ బాగా చేశాడు. అనాథగా కష్టాలు పడుతూ డబ్బు వాల్యూ తెలుసుకున్న యువకుడిగా బాగా చేశాడు. అలాగే డిటెక్టివ్ లవ్ లొబెస్నిక్ పాత్రలో మార్క్ రఫాలో గెటప్ కూడా బాగుంది, చక్కగా యాక్ట్ చేశాడు. హ్యాలే బెర్రీ పాత్ర ఈ సినిమాకి అంతగా అవసరమైన పాత్రలా అనిపించదు. ఏదో చిన్న ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్కి అంతే. పర్వాలేదు అనిపించే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఈ సినిమా హిందీలో మాత్రమే థియేటర్లో రిలీజ్ అయింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాని ఇంకా డబ్ చేయలేదు. థియేటర్లో ఈ సినిమా ఆడుతుంది, ఓటీటీలో ఇంకా రిలీజ్ కాలేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?